నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, నాకు పాజిటివ్ వచ్చి తగ్గింది కదా, మేలో వచ్చింది యాక్చువల్గా నాకు. మే అంతా కూడా కొంచెం ఇబ్బంది పడ్డాను. జూన్, జూలై దగ్గర నుంచి రమగారు జుట్టు ఊడిపోతుంది. ఇంట్లో అయితే ఎక్కడ చూసినా నా హెయిరేనండి. ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ. ఇంట్లో ఉన్నంతసేపు మనం వండుకునే వాటిలోకి వెళ్ళిపోతాయో ఏమోనని ముడేసుకుని ఉంటున్నాను రమగారు. మరేం చేస్తాం? తలంతా కనిపించేయటం, మాడంతా కనిపించేసేయటం, మేనేజ్ చేయాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది పడిపోతున్నా. నేను ఎవరితో మాట్లాడినా పాజిటివ్ వచ్చి తగ్గిన తర్వాత అందరూ ఫేస్ చేస్తున్నారట ఈ ప్రాబ్లమ్ని. మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరూ కూడా. ఏమన్నా మంచి చిక్కా ఉంటే చెప్పండి గారు. అంటే జనరల్ ఇష్యూ ఏంటి కదా ఇది జయ. అవును. దీనికి ఏంటి, మీకు జ్వరాలు అవి వచ్చి తగ్గాక రక్తంలో మార్పు వస్తుంది, తర్వాత అవి వేసుకునే మెడిసిన్స్ వల్ల ఈ పాజిటివ్ రావడం వల్ల కూడా దాని లక్షణం ఆ జుట్టు ఊడిపోటాలు అవన్నీ కూడా దానివి. ఇప్పుడు మల్టీవిటమిన్ లాంటివి ఏమైనా మనం డాక్టర్ తోటి మాట్లాడుకుని హెయిర్ లాస్ వీక్ గా ఉంది, ఆ ఉన్న హెయిర్ కూడా ఏమీ బాగుండదు, కచకచాన్ని ఏదైనా ముట్టుకుంటే గడ్డి ముట్టుకున్న ఫీలింగ్ వస్తుంది. డాక్టర్ తోటి ముందు ఏదైనా తప్పకుండా ఒక మెడికేషన్ తీసుకోవాలి జయ. అవునండి. మెడికేషన్ తో పాటుగా మనం ఇంట్లో చేసుకునే చిన్న చిన్న చిట్కాలు ఇంతకు ముందు కొన్ని చెప్పాం మనం. అవునవును. అవి కాకుండా సాధారణంగా మనం అనుకున్నాం జనరల్ గా చేసేది. ఇప్పుడు మనం చేయటానికి ఒక 2-3 మంచి చిట్కాలు చెప్దాం. చెప్పండి. అన్నం గంజి, బియ్యం కడిగిన నీళ్లు కానీ అన్నం వార్చిన గంజి కానీ జుట్టుకి చాలా ఉపయోగపడుతుంది. ఎంత మెరుపుగా ఉంటుందో. ఓహో. చాలా బాగా పనిచేస్తుంది. జుట్టు ఉడ్డం లాంగ్ రన్ లో ఆగుతుంది. మీరు లోపల నుంచి ఏదైనా వేసుకున్నారనుకో, వేసుకుంటే కొంచెం జుట్టు ఉడ్డం ఆగింది, కొత్త హెయిర్ వస్తుంది. ఆ వచ్చిన హెయిర్ హెల్దీగా చకచకా పెరగడానికి ఇది యూజ్ అవుతుంది. ఓకే. ఇది మనకి ఎందుకు పనిచేస్తుంది? లోపల ఇప్పుడు పైన రాస్తే జుట్లు రావు. పైన రాస్తే ఏమవుతుంది, జుట్టు సపల్గా మెత్తగా నున్నగా మెరుపుగా. ఇప్పుడు నా జుట్టు మెరుస్తూ ఉంటుంది. అవునవును. నేను కలర్ చేసుకుంటాం కదా, ఏదో హెన్నా పెట్టుకుంటాము, హెన్నా పెట్టుకుని ఇండుగా పెట్టుకుంటే జుట్టు ఒక గడ్డిలా కనపడుతుంది. ఈ గడ్డి ఫీలింగ్ లేకుండా ఉండాలంటే ఏదైనా మనం కండిషనింగ్ చేసుకోవాలి. ఈ కండిషనింగ్కి మనం ఏం చేస్తాం, సాధారణంగా అందరూ చేసేది కండిషనర్ దొరికేస్తుంది, రకరకాలు దొరుకుతాయి. అవును. కొనుక్కొని తెచ్చుకుంటాం కండిషనర్. ఇప్పుడు షాంపూ 200 ఉందనుకో, కండిషనర్ కూడా 200-250 ఉంటుందా? అవును. షాంపూ ఖచ్చితంగా కొంత కెమికల్ బేస్డ్ ఎంతో కొంత. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇప్పుడు కండిషనరు అది కూడా ఇంచుమించుగా అలాంటిది. రెండు అవే అయిపోతాయి. అలా అప్పుడు మనం ఏం చేయొచ్చు, షాంపూ వాడుకొని కండిషనర్ హోమ్ మేడ్ వాడుకోవచ్చు. సూపర్. ఈ కండిషనర్కి మనం ఏం చేయొచ్చు అంటే, ఈజీ మెథడ్ ఏంటంటే, మరీ తెల్లగా ఉన్న బియ్యం అయితే బియ్యం కడిగినా ఎక్కువ నీళ్లు, చిక్కటి నీళ్లు రావు. తర్వాత ఏమో మన గంజి వార్చడానికి చేత కాదు. అవును. బియ్యం వార్చడం ఎంతమందికి వచ్చు? నాకు వచ్చు అని కొన్ని కామెంట్స్ వస్తాయి. అందరికీ రావు కదా. బియ్యం వార్చి చూడండి, ట్రై చేస్తే మీకు తెలుస్తుంది. కొంచెం నీళ్ళు ఎక్కువ పోసి అది బాగా ఉడకబట్టేసిన తర్వాత అలాగా వార్చేస్తే గంజి వచ్చేస్తుంది. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నా, లేకపోతే మన దగ్గర ఉన్న పనిమ్మాయిలు మంచి పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళకి అన్నం వార్చడం వస్తే వాళ్ళ దగ్గర నేర్చుకోండి. రేషన్ బియ్యం అయితే కొంచెం చిక్కగా వస్తుంది, గంజి కూడా చిక్కగా వస్తుంది. ఇప్పుడు ఈ అన్నాన్ని పారేయాల్సిన పని లేదు కదా. బియ్యం వార్చిన అన్నము ఆరోగ్యానికి కూడా మంచిదే. షుగర్ వాళ్ళు రైస్ తినమంటారు, స్టార్చ్ తీసేస్తాం కాబట్టి షుగర్ పేషెంట్లు తిన్నా కూడా పర్వాలేదు. కొంచెం చిన్న డైటింగ్ లాగా కూడా అవుతుంది వార్చేసిన అన్నం. కాకపోతే ఈ సన్న తెల్ల బియ్యం మనం కొనుక్కుంటున్నాం కదా, సూపర్ పవర్ రిన్ను తలతల్లాడుతూ మెరుస్తూ ఉంటుంది. ఆ తలతల్లాడేది వార్చేస్తే ఇంకా ఆకాస్త కూడా ఉండదు, అందులో బలం ఉండదని భావిస్తాం. కానీ వార్చిన అన్నం ఆరోగ్యానికి మంచిది. ఈజీగా చెప్దాం. బియ్యాన్ని కడిగి ఉంచుకున్న నీళ్లు వాడుకోవచ్చు కండిషనర్గా, మీ వెసులుబాటుని బట్టి. బియ్యాన్ని ఒక గంట సేపు నానబెట్టి వండుకునే విధానం ఉంటుంది కదా. దీన్ని ఏం చేయొచ్చు అంటే, మనం ఏ రోజు వాష్ చేసుకోదలుచుకున్నామో ఆ రోజు పొద్దున్నే బియ్యం కడిగి పెట్టుకోండి. మీరు 11ంటికి వంట చేస్తారనుకో, నిద్ర లేవగానే బియ్యం కడిగి పక్కన పెట్టుకోండి. ఈ మన 2-3 గంటలు నానిన తర్వాత పై నీళ్ళని బియ్యం శుభ్రంగా 2 సార్లు కడిగేసి తర్వాత కాసిన నీళ్లు పోసి పెట్టండి, బియ్యం మునిగేదాకా. మనకి ఎక్కువ నీళ్ళు అక్కర్లా, అన్ని కాసిన నీళ్ళు చాలు. అలాగా ఆ పై నీళ్ళు వచ్చేసి బియ్యంలో మామూలుగా నీళ్ళు పోసి వంట చేసేసుకోండి. ఈ నీళ్ళని స్నానం అవగానే, ఇప్పుడు మనం షాంపూ చేసేసుకుంటాం, జుట్టు గట్టిగా పిండేసేయండి, టవల్ పెట్టక్కర్లా. ఈ నీటిని, ఈ నీళ్ళు ఉన్నాయి కదా, బియ్యం కడిగిన నీళ్ళతోటి తలని బాగా తడిపితే ఒక్క 5 మినిట్స్ ఉన్నా కూడా సరిపోతుంది. ఒకవేళ ఇలా కాకుండా ముందు రోజే వాష్ చేసుకున్న తల అనుకోండి, దీన్ని ఏం చేయొచ్చు అంటే, చిన్న స్ప్రే బాటిల్లో పోసుకుంటే శుభ్రంగా తలంతా స్ప్రే చేసేసి తల మొత్తం తడిపేయాలి. కొంచెం నీళ్లు కారుతూ ఉంటుంది, ఆ చికాకును భరించాలి. ఒక ½ అన్ అవర్ బియ్యం కడుగు నీళ్ళతో తలని నానబెట్టుకుని వాష్ చేస్తే అసలు ఎంత మెరుస్తుందో జుట్టు.
చాలా మెరుపుగా ఉంటుంది. వస్తున్న చిన్న చిన్న హెయిర్స్ ఉన్నాయి కదా, అవి చక్కగా గ్రో అవుతాయి. తర్వాత ఈ ముందు వచ్చిన జుట్టు ఇట్లా నిలబడుతుంది, గాలికి రేగిపోతుంటుంది, నిలబడ్డం మానేస్తుంది, జుట్టు అణుగుతుంది, చక్కగా మెత్త పక్కకి వాలి ఉంటుంది, చాలా స్మూత్గా ఎంత మెరుపుగా ఉంటుందో. బియ్యం కడిగిన నీళ్లు ఇట్లా, బియ్యాన్ని మనం ఒకవేళ వార్చేసామనుకోండి, గంజి, బియ్యపు గంజి, ఆ బియ్యపు గంజి స్కిన్కి కూడా చాలా మంచిది. ముఖానికి కూడా రాసుకోవచ్చు, కుంకుమ చేతులు ముంజేతులకి రాసినా కూడా చక్కగా ఉంటుంది. 10 నిమిషాలు ఆ బియ్యపు గంజితోటి ఉంచితే స్కిన్ చాలా సపుల్గా కనపడుతుంది. 4-5 సార్లు చేశాక మీకే అర్థమవుతుంది ఎలా చేయాలి. కింద పడిపోకుండా, ఇంట్లో పడిపోకుండా, చుక్కలు కారిపోకుండా, డ్రెస్ వేసుకున్న నైటీ తడిసిపోకుండా, ఇవన్నీ ఎవరి ప్లానింగ్ వాళ్ళదే. ఈ గంజిని కూడా మనం తలంటి పోసేసుకున్న తలకి అయితే ఇంకా ఈజీ. నిన్న తల రుద్దుకున్నాం, ఇవాళ గంజి పెట్టుకుంటాం. అదర్వైజ్ మనం బాత్రూంలోకి గంజి గిన్నెని చిన్న కప్పుని పట్టుకెళ్ళిపోయి షాంపూ చేసేసుకుని తల శుభ్రంగా పిండేసేయాలి. ఈ లోపల మిగిలిన బాడీ బాత్ అయ్యేసరికి తల కొంచెం డ్రై అవుతుంది కదా, ఈ గంజిని తలకి పట్టించి బాగా రుద్దండి. షాంపూ లాగానే రుద్ది ఒక 5 మినిట్స్ స్పేర్ చేయండి. దాన్ని తర్వాత జస్ట్ వాటర్ వాష్ చేయండి. గంజిలో జిడ్డు ఉండదు. అవును, షాంపూ చేసిన హెయిర్ మీద మళ్ళీ దీన్ని అప్లై చేసాం మనం. ఈ జిడ్డు లేని గంజి బియ్య పిండే కదా, అది బియ్యపు స్టార్చేగా ఈజీగా వదిలిపోతుంది. అసలు ఆరాక జుట్టు ఎంత బాగుంటుందో. సాధారణంగా ఉండే జుట్టు కూడా అందంగా కనపడుతుంది, చక్కగా అణుగుతుంది. మళ్ళీ తలకు అంటుకుపోదు. కండిషనర్ పెడితే బుర్రకు అంటుకుపోతుంది కదా, అలా అంటుకోదు. కండిషనర్ని మనం జాగ్రత్తగా వాడాలి, తలకు అంటకుండా ఓన్లీ హెయిర్ వరకు అంటేలాగా వాడుకోవాలి. దీనికి మనం మొదళ్ళకి చక్కగా పట్టించుకోవచ్చు. వచ్చే కొత్త జుట్టు హెల్దీగా వస్తుంది. ఆల్రెడీ ఉన్న జుట్టు కొసల దాకా కూడా పట్టిస్తే చక్కటి మెరుపుతోటి ఉంటుంది, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎవ్రీ వీక్ చేయొచ్చు. రోజు గంజి బార్చే అలవాటు ఉంటే ఓకే, లేని లేదు పక్షంలో వారానికి ఒక రోజు గంజి బార్చుకోండి. ఇది ఇంకొకటి ఏంటంటే, ముందు రోజు వార్చిన గంజి మర్నాటికి ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. స్మెల్ రాదా? ఏం పెద్ద స్మెల్ రాదు, చిన్న బియ్యపు వాసనే వస్తుంది. వాష్ చేసేస్తాంగా, పులుపు అంత పులిసిపోదు, అంత పులిసిపోదు. ఎండాకాలం అయితే పులుస్తుంది. ఓకే, ముందు రోజు దాన్ని మూత పెట్టి పక్కన పెట్టండి, అసలు తలకు పెట్టి జుట్టు ఎట్లా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. నేను గంజితో ఒకటి చేసేదాన్ని రమ్మగారు. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు అమ్మ చేసేవారు. మ్. గంజి మనం వాష్ చేసుకున్న తర్వాత కుంకుడుకాయలు కొట్టి అందులో వేసేసుకునేవారు. ఆ గుజ్జుతోనే తలస్నానం చేసేవారు. బాగుంటుంది జుట్టు, ఎంత బాగుండేదో. అంటే బియ్య పిండి వేసుకున్నట్టుగానే అంతే. ఇప్పుడు కుంకుళ్ళు ఎవరు వాడతారు? వాడట్లేదు కదా, అంత కుంకుళ్ళు వాడేటట్టయితే బియ్యం కడుగు నీళ్ళలో అయినా నానబెట్టచ్చు, లేదా గంజిలో అయినా కుంకుళ్ళని నానబెట్టి వాటితో వాష్ చేసుకున్నా కూడా జుట్టు చాలా అంటే చాలా బాగుంది. ఇది కాకుండా రెగ్యులర్గా చేసుకోవటానికి, ఎవ్రీ వీక్ చేయడానికి ఇంకొక మెథడ్ చెప్తాం. ఎగ్ వాడే అలవాటు ఉన్న వాళ్ళు, ఎగ్ తోటి ఏ అసహ్యము చీదరా లేని వాళ్ళు చేసుకోవచ్చు. ఫుల్ ఎగ్ని వేసుకోండి, వాసన వస్తుంది ఖచ్చితంగా. ఎల్లో వేస్తే డెఫినెట్గా వాసన వస్తుంది. ఓన్లీ వైట్ తోటి అంత బెనిఫిట్స్ ఉంటాయని నేను అనుకోను. ఓకే, ఫుల్ ఎగ్, ఒక ఎగ్ వేస్తే దాంట్లో ఒక 3-4 స్పూన్ల నూనె, ఒక అరచెక్క నిమ్మకాయ. ఏం నూనె? కొబ్బరి నూనె. మీరు కొబ్బరి నూనె వేసుకోండి, నువ్వుల నూనె వేసుకోండి, ఆలివ్ ఆయిల్ వేసుకోండి, మన ఇష్టం, మీ ఇష్టం. ఈ 3 నూనెల్లో ఏ నూనె అయినా వాడుకోవచ్చు. ఆయిల్ వేసి ఒక అరచెక్క నిమ్మ చెక్క పిండండి, లేకపోతే ఒక స్పూన్ పెరుగు, గట్టి పెరుగు ఉంటే అదైనా వేసుకోవచ్చు. నిమ్మకాయ సూట్ కాని వాళ్ళు, డ్రై అయిపోతుందని భావించే వాళ్ళు అది వేయబోకండి. పెరుగు వేసుకోండి, జుట్టు సప్పిగా బాగుంటుంది. దీంట్లో అరటిపండు వేసుకునే విధానం కూడా ఉంది, అది అందరూ భరించలేరు. అరటిపండు పక్క పెట్టండి, ఇదే చేద్దాం మనం. పెరుగు లేదా నిమ్మకాయ, ఎగ్గు, నూనె బాగా కొట్టేస్తే చక్కగా దీనిలాగా వస్తుంది, నురుగు నురుగ్గా. తల మొదటి నుంచి చివరి దాకా, బుర్ర మీద నుంచి అంటే మాడుకి అంటచ్చు, అక్కడి నుంచి చివరి దాకా పట్టించేసేయండి. ఇదేం పెద్దగా స్పిల్ అవ్వదు, కారదు, కాసేపట్లో డ్రైగా కూడా అయిపోతుంది. 40 మినిట్స్ నుంచి 1 అవర్ దాకా ఉండండి చాలు. 40 నిమిషాలు ఉంచినా సరిపోతుంది. 40 నిమిషాల్లోనే తల ఎండిపోతుంది. చక్కగా మంచి షాంపూ, వాసన వచ్చే గుమగుమలాడే షాంపూ తోటి తల రుద్దుకోండి. షాంపూని డైరెక్ట్గా ఇంత చేతిలో పోసుకొని రుద్దుకోకుండా వాటర్లో వేసి కాసిన నీళ్ళు పోసి కలిపేసి దీని ముందు వాష్ చేయాలి. ఈ నీళ్ళని ఒంటి మీద పడనివ్వకండి, తల ముందుకు పెట్టి తల మీద నీళ్ళు పోసేసుకుంటే వాసన వస్తుంది. కొంత స్మెల్ని భరించగలిగే వాళ్ళ కోసమే చెప్తున్నానమ్మా. కానీ డెఫినెట్గా దీంతో కొత్త జుట్టు వస్తుంది, ఉన్న జుట్టు పరమ స్మూత్గా అవుతుంది. జుట్టు ఊడకుండా ఉంటుంది, ఊడకుండా క్రమంగా ఒక 4-5 వారాల కంటే, ఇప్పుడు జ్వరం వచ్చి తగ్గిన వాళ్ళకి కాదు, జనరల్గా హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. బ్రహ్మాండమైన ప్రోటీన్ టానిక్. జుట్టు ఉన్న జుట్టు కూడా ఎలాగ పల్చగా అలా కనపడదు, చాలా చక్కగా కనిపిస్తుంది. మీకు గంజి ఎట్లా పనిచేస్తుందో దాని తాతలాగా పనిచేస్తుంది ఎగ్గు.
ఓ బ్రహ్మాండంగా ఉంటుంది. భరించాలి, మనకి నచ్చాలి, బాత్రూమ్ వాసన వస్తుంది, బాత్రూమ్ కడిగేసుకోవాలి, తల వాష్ చేసుకోవాలి. 2-3 రోజుల తర్వాత మీరు మామూలుగా నార్మల్గా నూనె రాసుకొని వాష్ చేసేసుకోవచ్చు. ఈ ఎగ్కి మాత్రం కుంకుడుకాయ పెట్టద్దు. ఓకే, షాంపూనే యూజ్ చేయండి, లేకపోతే వాసన పోదేమో. తడిగా ఉన్నప్పుడు కొంచెం చిక్కగా ఉంటుంది, ఆరిపోతే ఏ వాసన రాదు. అది తల ఆరాక ఏం వాసన ఉండదు. మనకు గనక అలవాటైతే అసలు జుట్టు తాలూకు దాని ఆ సపల్నెస్, ఆ మెరుపు తెలుసుకుంటే మళ్ళీ మనం దాన్ని మానం. ఇప్పుడు ఇది ట్రైకాలజిస్ట్లో డాక్టర్లో చెప్పక్కర్లేదు, చిట్కాలు కదా, చిట్కా కదా ఇది, చిట్కా కదా, మనం కూడా చేసుకోవచ్చు. మేము సంవత్సరాల తరబడి చేస్తున్నాం అది. ఓకే, జుట్టు పాడైపోతుంది అంటే ఒక 4-5 సార్లు చేయటం, కొంచెం భరించాలి అంతే, తర్వాత చేయక్కర్లేదు. ఒకవేళ నచ్చింది అనుకోండి, రెగ్యులర్ దీనిలాగానే మన ప్రతి వారం చేసే తలస్నానం దీంతో చేయొచ్చు. మీకు సూట్ అయితే, మీకు నచ్చితే, మీరు భరించగలిగితే. ఇది సూట్ కాని వాళ్ళు చాలా లెస్%, చాలా తక్కువ మంది ఉంటారు. అవునవును, సూట్ అవుతుందో లేదో చూసుకోండి. గంజి కూడా అంతే, ఏదైనా కొత్తది ట్రై చేసేటప్పుడు సూట్ అవుతుందో లేదో చూసుకోవాలి కదా. జుట్టు డెఫినెట్ గా పెరుగుతుంది. నూనె తలతో వద్దంటారా రమ్మగారు? నూనె తలకైనా పెట్టుకోవచ్చు, పర్వాలేదంటారు. ఆల్రెడీ మురిగ్గా ఉన్న తలని మనం వాష్ చేసుకుంటాంగా. అవును, ఇది వాష్ చేసిన తల మీద పెట్టుకోవచ్చు, నూనె తల మీద పెట్టుకోవచ్చు. అయితే డై చేసే అలవాటు ఉన్న వాళ్ళు గనక ఇలా పెట్టుకుని వాష్ చేస్తే డై కొంచెం తగ్గిపోతుంది, కొంత పోతుంది. పెరుగు, నిమ్మకాయ లాంటివి వాడతాం కదా, వాష్ కూడా బాగా వాష్ చేయాలిగా 2 సార్లు, హెయిర్ కలర్ తగ్గుతుంది. కానీ డై చేసుకునే అలవాటు ఉన్న వాళ్ళు గనక ఇలాంటిది అలవాటు చేసుకుంటే జుట్టు పాడవకుండా ఉంటుంది. డై వల్ల ఉన్న కెమికల్స్ మనకి కొంచెం పాడు చేయకుండా ఉంటాయి. ఇప్పుడు ఇండిగో పెట్టుకునే వాళ్ళు అయినా కూడా ఇది పెడితే ఏమవుతుందంటే కలర్ డెఫినెట్ గా తగ్గిపోతుంది. ఇండిగో చాలా ఇబ్బందికరమైన వ్యవహారం, ప్రతి వారము పెట్టుకోవాలి. అవును, ఎప్పుడు కలర్ ఫేడ్ అయిపోతూనే ఉంటుంది, కానీ జుట్టు బాగుంటుంది, హెయిర్ బాగుంటుంది డెఫినెట్ గా, జుట్టు పాడు కాదు. మార్కెట్ లో దొరికే రకరకాల కలర్స్ కన్నా ఇండిగో బెటర్ కదా. ఇండిగో బెటర్, కాకపోతే నువ్వు వారం ఓపిక్గా చేయాలి. తర్వాత మెయింటెనెన్స్ కొంచెం కొద్దిగా టఫ్, కానీ హెల్దీ మెయింటెనెన్స్ అవుతుంది. దాంతో పాటు ఇది చేయొచ్చు, ట్రై చేసి చూడండి. ఈ 2 చిట్కాలు ఎక్సలెంట్ గా పనిచేస్తాయి. ఒకవేళ గంజి ఉండిపోతే శుభ్రంగా మొహానికి ఒళ్ళుతో వేసుకోండి. గంజిలో కొంచెం మిగిలింది అనుకోండి, దాంట్లో ఏం చేస్తారంటే కొంచెం శనగపిండి కానీ సున్నిపిండి కానీ కలిపేసి ఒళ్ళుతో వేసుకోండి. స్కిన్ కూడా చాలా సప్పల్గా అవుతుంది. ఓకే, పిల్లలు కూడా చేయొచ్చు. ఇప్పుడు ఈ గంజి 10-12 ఏళ్ల పిల్లల నుంచి పెట్టచ్చు. కొన్ని ఊళ్ళలో గంజితోటే తలకాయ రుద్దుకుంటారు. గంజిలో కొద్దిగా శనగపిండి కలిపేసేసి దాంతో తల రుద్దేసుకుంటారు, చక్కగా వదిలేస్తుంది. గంజిలో శనగపిండి కలుపుకుని తలకాయ రుద్దుకోవచ్చు. ఇది గంజి మనం రెగ్యులర్ గా వార్చే అలవాటు ఉన్న వాళ్ళు ఉంటే 2 కుంకుడుకాయలు వేయచ్చు, లేదా అంత చారెడు శనగపిండి వేసేసి శుభ్రంగా తలకు పట్టించి బాగా రుద్దేసుకుంటే ఊరికంతా వచ్చేస్తుంది. శనగపిండి జిడ్డుని తీసేస్తుంది, గంజి చక్కగా హెల్దీగా. జిడ్డు అనుకుంటున్నాం కానీ ఇప్పుడు ఆయిల్స్ అసలు జిడ్డు ఎక్కడ ఉంటుంది రమ్మ గారు? మీరు నాకు ఆమదం ఇచ్చారా జుట్టు ఊడిపోతుంది అన్నానని? నేను ఎంత భయపడ్డాను. అమ్మో, హెడ్ బాత్ చేస్తే అసలు పోదో జిడ్డు అలాగే ఉంటుందేమోనండి. రెగ్యులర్ కన్నా కూడా చాలా తక్కువ షాంపూ పడుతుందండి, బాగుంటుంది జుట్టు బాగుంటుంది. ఆముదం రాసుకుంటే చాలా కొంచెం ఊడటం వరకు కూడా కొంతవరకు పర్వాలేదు అనిపిస్తుంది. కాస్త ఏదైనా మల్టీవిటమిన్స్ లాంటివి వేసుకోవటం, కొంచెం హెల్దీ ఫుడ్ తీసుకోవటం హెయిర్ గ్రోత్ కి. నా వరకు నాకు ఏమనిపిస్తుంది అంటే రమ్మగారు, కొత్తది రాకపోయినా పర్వాలేదు, ఉన్నది ఉడకడా ఉంటే చాలు అంతే. ఆ స్టేజ్కి వచ్చింది. ఇంతకు ముందు చెప్పిన రకరకాల చిట్కాలతో పాటు ఇవి కూడా, వీటిని కూడా మీ వీలు వెంబడి ప్రయత్నం చేసి చూడండి, చాలా బాగా పనిచేస్తాయి. తప్పకుండా అండి. నమస్తే. నమస్తే జయ.